హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఆర్ మీడియా. పుదీనా గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది. ఇక మన ఆరోగ్యానికి పుదీనా చేసే మేలు ఎంతంటే, మాంసకృత్తులతో సమానమైన పోషక విలువలను ఇది శరీరానికి అందిస్తుందంటే మీరు నమ్మలేరు కదూ. అయితే అసలు ఈ పుదీనా ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా నివారణగా పనిచేస్తుంది. అవేమిటో ఇప్పుడు చూద్దాం. వాంతులతో బాధపడేవారు పుదీనా పచ్చడి తింటే ఉపశమనం ఉంటుంది. తలనొప్పితో బాధపడేవారు పుదీనా ఆకులను నూరి ముద్దగా చేసి నుదిటిపై ఉంచితే ఉపశమనం కలుగుతుంది. పుదీనా పచ్చడిని గర్భిణీ స్త్రీలు తీసుకుంటే చాలా మంచిది. కడుపులో వికారంగా ఉన్నప్పుడు పుదీనా ఆకులను వాసన చూస్తే వికారం మటుమాయం అవుతుంది. వేసవిలో ఎండ తీవ్రతకు, వేడెక్కిన శరీర ఉష్ణోగ్రతకు మెత్తగా రుబ్బిన పుదీనా ఆకులను శరీరానికి పట్టించి ఒక అరగంట తర్వాత చల్లని నీటితో స్నానం చేస్తే శరీరంలోని వేడి మొత్తం తగ్గిపోయి చల్లదనాన్ని ఇస్తుంది. చిన్న పిల్లలకు తరచుగా వచ్చే కడుపు నొప్పికి పుదీనా ఆకులతో వేసి కాసిన గోరువెచ్చటి నీటిని తాగించడం వలన ఉపశమనం కలుగుతుంది. వడదెబ్బ తగలకుండా ఉండాలంటే మజ్జిగలో పుదీనా ఆకులను వేసి కలుపుకుని తాగాలి. గొంతు నొప్పితో బాధపడే వారికి పుదీనా కషాయంలో ఉప్పు కలిపి పుక్కిలిస్తే ఉపశమనం ఉంటుంది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన వారికి మజ్జిగలో ఉప్పులో 2 చుక్కల పుదీనా రసం వేస్తే తక్షణమే కోలుకుంటారు. పుదీనా రసాన్ని నీటిలో కలుపుని ఆ నీటిని పుక్కిలించడం వలన నోటి దుర్వాసనను పోగొట్టవచ్చు. చిన్నపిల్లలకు జలుబు చేసినప్పుడు పుదీనాను ముద్దలా నూరి అందులో కొద్దిగా కర్పూరం కలిపి ఆ మొత్తాన్ని కొబ్బరి నూనెతో ఒక మిశ్రమంలా చేసి ఆ మిశ్రమాన్ని ఛాతీకి, వీపుకు రాస్తే జలుబు తగ్గిపోతుంది. దంత సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు క్రమం తప్పకుండా పుదీనా ఆకులను నమిలినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. తరచుగా వచ్చే ఎక్కిలు తగ్గాలంటే పుదీనా రసం తాగినట్టయితే మంచి ఫలితం ఉంటుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారు తరచుగా పుదీనా తింటే ఎంతో మంచిది. జలుబు చేసినప్పుడు మరిగే నీటిలో కొద్దిగా పసుపు, పుదీనా ఆకులు వేసి ఆవిరి పట్టినట్లయితే జలుబు నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కనుకనే పుదీనాను ఆయుర్వేద వైద్యంలో అనేక రకాలుగా ఉపయోగిస్తుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. విలువైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం ఎల్ఆర్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి.